ఏ ఇంటికి అయితే ఈశాన్య డిస్టర్బ్ అవుతుందో ఆ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు. ఖచ్చితంగా మీ ఇంటికి కూడా ఈశాన్య డిస్టర్బ్ అవుతుంది. నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను కదా, మీకు ఇంటికి కూడా ఈశాన్య డిస్టర్బ్ అవుతుంది. నాకు స్వరశాస్త్రం తెలుసు, అఫర్మేషన్లు అన్నీ తెలుసు, రుద్రాక్షలు పెట్ట, స్టోన్స్ పెట్ట, ఏం పెట్ట అంటే ఇంక చాలా ఉంటాయి. డే వైజ్ కలర్ ఏ షర్ట్లు వేసుకోవాలి, స్వరశాస్త్రంలో కూడా చాలా ఉంటాయి సబ్జెక్టు. అంటే అన్నీ నేర్చుకొని వదిలేసిన. అన్నిటికంటే స్ట్రాంగ్ పేరు వాస్తు, ఈ రెండు స్ట్రాంగ్ ఉంటే ఏది అవసరం లేదు. ఇది ఉంటే అవన్నీ పనిచేస్తాయి. ఇది ఇట్లా స్ట్రాంగ్ లేకపోతే అవి ఏం పనిచేయాయి. రైట్ సైడ్ శ్వాస వెళ్ళేటప్పుడు మనం రైట్ లెగ్ బయట పెట్టాలి, కానీ మనం వాస్తు కరెక్ట్ లేదంటే ఆ టైంలో మర్చిపోతాం. ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. ఏముండేరా దిష్టిలు విష్టిలు చేతబడులు, ఇంకోటి అవి ఏంటి వశీకరణలు, ఇవన్నీ ఏముండే అంటే ఇది అయ్యే పని కాదు కదా. అట్లా ఏదంటే వాడే ఏదో స్థాయికి వెళ్తాడు కదా, వాళ్ళ దుకాణాలే వేషాలు వేసుకొని మోసాలు చేస్తారు తప్ప ఇంకోటి ఏమి ఉండదు. వాస్తు తప్పనా ఇంకోటి ఏం లేదు. దేవుడు కూడా మనకు శత్రువులు కాదు, మన కష్టాలకు కూడా దేవుళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అత్తమ్మది అంటే మీరు అదే చేయండి నాన్న, ఈశాన్యం ప్రాబ్లం ఉంటుంది, టాయిలెట్తో అవుతుంది, కిచెన్తో అవుతుంది, ఈ రెండింటిది గట్టి కొడుతుంది. మొన్న ఒకటి ఏమైంది తెలుసా, సేమ్ కేసు, ఇల్లంతా చూసిన వాళ్ళది, చూసిన ఎక్కడేం లేదు, వాళ్ళ డాడీ క్యాన్సర్తో చనిపోయాడని చెప్పిండు. అది వాళ్ళ ఇంట్లో ఏం లేదు, అట్లాంటి ప్రాబ్లమే లేదు. కింద పోయి చూస్తే కంపౌండ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ వాళ్ళ టాయిలెట్ ఉన్నది, పక్క వాళ్ళది, వీళ్ళ కంపౌండ్ వాళ్ళకి తగిలి ఉన్నది. ఆ వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ శాంపిల్ వచ్చేది మిర్రర్ పెట్టండి అని మంచిగా 2x4 పెద్ద సైజు మిర్రర్ రాపిచ్చి వచ్చిన. ఈజీగానే కదా, మాట 200 రూపాయలు అద్దాం, లక్షలు పెట్టి ఉంటాడు క్యాన్సర్ కోసం. అంటే వాస్తు గురించి ఇంకా వాళ్ళకి అవగాహన లేక ఇట్లాంటివి జరుగుతున్నాయి.